ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్లు ఓకే అనిపిస్తే సెకండ్ హాఫ్లో కూడా ఒక సీన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఓవరాల్గా సినిమా అయితే వర్కౌట్ అవ్వలేదు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక సస్పెన్స్ని అయితే క్రియేట్ చేస్తారు, ఏం జరిగిద్ది అనేటటువంటి క్యూరియాసిటీ. పవన్ కళ్యాణ్ గారు ఇదంతా ఎందుకు చేస్తున్నారు, ఉస్తాద్ భగత్ సింగ్ ఏం చేస్తుండ్రు అనేటటువంటి ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేస్తారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మన విజయ్ తలపతి తేరి పోలీసోడు సినిమా ఉంది కదా, దాన్ని జిరాక్స్ దింపేటటువంటి ప్రయత్నం చేశారు. స్టోరీ లైన్ చాలా సింపుల్ భయ్య. నల్లా నాగప్ప అనేటటువంటి వ్యక్తి సీఎం సీటు కోసం పరితపిస్తూ ఉంటాడు. దానికోసం అడ్డొచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా వేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ అక్కడ ఒకటి అడుగు పడింది అని చెప్పి ఆలస్యంగా అర్థమైతే అదే మన ఉస్తాద్ అడుగు అనమాట. ఉస్తాద్ భగత్ సింగ్ చూసుకున్నట్టయితే నల్లా నాగప్పకి ఎదురెళ్తారు అనమాట. ఎదురెళ్ళి వాడిని ఆపేటటువంటి ప్రయత్నం చేస్తారు. నల్లా నాగప్ప ఏం తక్కువ కాదు, వాడు కొడుకులు కూడా ఏం తక్కువ కాదు. సేమ్ పోలీసు సినిమాలో రిపీట్ అయినటువంటి రేప్ సీనే ఇందులో కూడా రిపీట్ అయ్యింది అనమాట. వాళ్ళిద్దరికీ కూడా క్లాష్ ఉంటుంది. ఆ తర్వాత విలన్ చూసుకున్నట్లయితే హీరో ఫ్యామిలీని ఏం చేసిండు, ఇది స్పాయిలర్ అనుకోమాకంటే పోలీసోడు సినిమాలో సమంత చనిపోద్ది కదా, అదే విధంగా ఇక్కడ మన హీరోయిన్ కూడా చనిపోద్ది అనమాట. లైక్ శ్రీలీలని కూడా చంపడం జరిగింది. ఇది చూశాక నేనైతే ఫిక్స్ అయి కూర్చున్నా ఇది పోలీసోడు రీమేక్ అని. కాకపోతే కొన్ని మార్పులు అయితే చేశారు. ఫస్ట్ హాఫ్లో అయితే మనకు కనపడితే సెకండ్ హాఫ్లో చూసుకున్నట్టయితే జిరాక్స్ ఆ సినిమాని దింపేటటువంటి ప్రయత్నం చేశారు. అండ్ ఓవరాల్గా సినిమా ఎలా ఉంది ఒక్క మొక్కలో చెప్పాలి అంటే ఫ్యాన్స్కి అయితే ఒక ఫీస్ట్ అని చెప్తారు. ఫ్యాన్స్ అయితే లేచి డ్యాన్స్ చేస్తారో ఆ స్వాగ్ అయినా పవన్ కళ్యాణ్ గారిని చూపించేటటువంటిదైనా మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే. ఇప్పుడు దాకా భగవద్గీత ఇది భగవద్గీత అనేటటువంటి డైలాగులు, ధర్మ గురించి చెప్పేటటువంటి డైలాగులు, సింధూరు గురించి చెప్పేటటువంటి డైలాగులు కొద్దిగా ఆకట్టుకుంటే కానీ ఓవరాల్గా డాన్స్ కాని వాళ్ళని అయితే సినిమా మెప్పించడం కష్టం. ఇది అనమాట ఫైనల్గా చెప్పేది. ఆల్రెడీ ఫుల్ రివ్యూ ఉంది కింద కనబడుతున్న లింక్ క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి, మీకే క్లారిటీ వస్తుంది.